గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని లోక్ భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో పాటు కూటమి ప్రభుత్వ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలి రావడంతో లోక్ భవన్ ప్రాంగణం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. అధికార ప్రతిపక్ష నేతలందరూ ఒకే వేదికపై కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్, సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరిగింది. రాజకీయ భేదాలను పక్కన పెట్టి ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ నవ్వులు చిందించారు. వారి సంభాషణ అక్కడున్న నేతల దృష్టిని ఆకర్షించింది. ఆ సమయంలో అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో సహా పలువురు నేతలు కూడా ఉన్నారు. లోకేష్, బొత్సల మధ్య జరిగిన సరదా మాటలు కార్యక్రమానికి ప్రత్యేక హైలైట్గా మారాయి. రాజకీయంగా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాల్లో సౌహార్ద వాతావరణం కల్పించడం ప్రజల్లో సానుకూల స్పందనకు దారితీసింది.